ఏపీలో మహిళలకి ఉచితంగా ఆర్టీసీ బస్ ఇచ్చారు కదమ్మా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీ సార్, ఎందుకంటే నాకైతే 9,000 నాకు సేవ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉందండి. ప్రభుత్వం అయితే లేడీస్ కోసం బాగా ఆలోచించారండి. బాగానే అనిపిస్తుంది. కొంచెం హ్యాపీగా ఉందండి. పూర్ పీపుల్ కి చాలా యూస్ అవుతుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఛార్జీలు కూడా తగ్గుతాయి కదా, తన పేరు చెప్పుకుంటారు అంతే. హ్యాపీగా అనిపిస్తుంది. పేదవాళ్ళకి అయితే బాగా బెనిఫిట్ అని అనుకుంటున్నాను. బాగుంది బాబు, చాలా సంతోషంగా, చాలా బాగుంది సార్. ఆధార్ ఉంటే మనం ఎవరైనా ఇన్ టైం కి కాలేజ్కి వెళ్ళొచ్చు, ఇన్ టైం ఆఫీస్కి వెళ్ళొచ్చు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మేము వెళ్ళేది ఫస్ట్ టైం కదా, ఇప్పుడైతే బాగానే అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. మాకు సూపర్ అనిపించింది. ఇన్నాళ్ళు ఏంటంటే ఛార్జీలకు భయపడేవారు, ఇప్పుడు అది లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు. కొంచెం హ్యాపీగానే ఉంది, అలాగే కొంచెం సాడ్ గా కూడా ఉంది. మాకైతే హ్యాపీగానే ఉంది. హ్యాపీ అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉందండి. మెయిన్ సీనియర్ సిటిజన్స్ కి వాళ్ళకి బాగా యూస్ఫుల్. చాలా బాగా అనిపిస్తుందండి. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చంద్రబాబు నా కొడుకులాడు అన్ని విధాలా చూస్తుంటే బాగా చెప్తున్నారు. మహానుభావుడు మరి మాలాంటి పేదలకు పెంచడానికి వచ్చినాడు. చంద్రబాబు నాయుడు వస్తే చంద్రబాబు నిండు నూరేళ్ళు కలకాలం చక్కగా ఉండాలని వరలక్ష్మమ్మను ప్రార్థిస్తాం. మళ్ళీ ఓట్ల ఎలక్షన్ వస్తే గెలిపిస్తాం. చాలా హ్యాపీ. మా అన్నయ్య ఉన్నారు అనుకుంటున్నాను. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఉచిత బస్సు ఇస్తానన్న గవర్నమెంట్ ఈ రోజు మాట నిలబెట్టుకుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇప్పుడు మహిళల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి. మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా, చాలా బాగుంది సార్. ఏమీ చేయలేదు అనుకుంటున్నాను, ఒక్కొక్కటి నమ్మదగా బాగానే చేస్తున్నారు సార్. మాకైతే చాలా సక్సెస్, హ్యాపీగా ఉంది. కొంతమందికి వైర్ రూట్ పాస్ ఆ బస్సు ఎక్కాలనుంది, కానీ అలా లేదు. ఆధార్ ఉంటే మనం ఎవరైనా ఇన్ టైం కి కాలేజ్కి వెళ్ళొచ్చు, ఇన్ టైం ఆఫీస్కి వెళ్ళొచ్చు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకైతే అంతా బాగానే ఉంది సార్. కంపేర్ టు పాస్ట్ ప్రెసెంట్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్కటి అన్ని బాగానే జరుగుతున్నాయి. మా ఒక దగ్గర అయితే రోడ్స్ అన్ని కూడా బాగా డెవలప్ అయ్యాయి. మెయిన్ పోలీస్ పెట్రోలింగ్ కూడా మాకు చాలా బాగుంది. మా ఏరియా చూసుకుంటే మాది 1 టౌన్. మాకైతే కొంచెం బాగా సేఫ్ సైడ్ కొంచెం నైట్ టైం వెళ్ళి రావడానికి కూడా మేమైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. అమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎంత అవుతుంది సుమారు టికెట్? మా బాబుకి నాకు 80 రూపాయలు అవుతుంది. ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. చాలా చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. చాలా మంచి పథకం పెట్టారు, చాలా హ్యాపీగా ఉంది. మధ్య తరగతి వాళ్ళకి చాలా దీనిగా ఉపయోగపడుతుంది. ఎక్కడికైనా వెళ్ళడానికైనా ఛార్జీలు ఎక్కువైపోయినాయి, ఎక్కడికి వెళ్ళడం కాదు కానీ ఇప్పుడు బాగుంది. 6 లో అన్ని పథకాలు అన్ని అండి. చాలా హ్యాపీగా ఉంది. మాకు మీరే చేశాను చంద్రబాబు నాయుడు. అమ్మా, మీకు ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? మహిళలందరికీ ఉచిత బస్సు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తారు రోజు? నేను అనకాపల్లి వెళ్తాను సార్, అంటే సబ్బవరం ఏమైనా వెళ్తాము. ప్రెజెంట్ అయితే అనకాపల్లి వెళ్దామని వచ్చాను. ఎలా అనిపించడం అంటే చాలా హ్యాపీ సార్, ఎందుకంటే అందరికి చాలా ఉపయోగపడుతుంది కదా. చాలా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు లేడీస్ తప్పకుండా షూర్ మినిమం 1000 నుంచి 2000, 3000 సేవింగే మాకు సేవ్ చేసుకున్నట్టు కదా బ్యాంక్ లో. దట్టు ఇంకేంటంటే డబ్బులు కావాలి, డబ్బులు ఆ బస్సు వెళ్ళాలని భయం లేదు. నేనైతే అలాగే హ్యాపీగా మార్నింగ్ బస్సులో పెట్టేసుకొని ఆధార్ కార్డు ఎక్కేసాను. ఇప్పుడు రోజు వెళ్ళి రావడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది? మినిమం 300 అవుతుంది సార్. ఫర్ డే కి 300 అవుతుంది. డేకి 300 వెళ్ళి రావాలి అంటే మధ్యలో ఆటో ఎక్కాలి, దిగాలి, అలా. సో 300 అయినా మినిమం మాకు అవుతుంది. ఇప్పుడు నాకు మినిమం 300 నాకు సేవ్ అయినట్టే. 9000 నాకైతే మాత్రం, అంటే ఒకరికి 1000 అవ్వచ్చు, నాకైతే 9000 నాకు సేవ్ అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే అతను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మా వైపు నుంచి అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఎవరైనా ఏ నాయకుడైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటది. థ్యాంక్ యూ సార్. అదే చంద్రబాబు నాయుడుకి థ్యాంక్స్ అని చెప్పండి. ఇంకా మా బాబును నాకు దర్జాగా ఇప్పుడు 300 అవసరం లేదు అని చిన్న పని మీద ఇంకా మా అబ్బాయిని కూడా తీసుకుని వెళ్తున్నాను. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను మా పాప దగ్గరికి వెళ్ళాలంటే, మా వారు నేను కలిసి వెళ్ళాలంటే ఇద్దరికి ఛార్జీలు అవుతాయని భయపడి
భయపడేవారు. అలాంటిది ఇప్పుడు మా వారు వచ్చినా నేను ఫ్రీగా వెళ్ళడానికి అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. అంటే రోజుకి ఎంత ఖర్చు అవుతుంది మీకు వెళ్ళి రావడానికి? వెళ్ళి రావడానికి 600 అవుతుందండి మా పాప దగ్గరికి వెళ్ళాలంటేనే. అలాంటిది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు మహిళలు చాలా వరకు పని చేసుకునే వాళ్ళు ఉంటారు, కాలేజ్ అమ్మాయిలు ఉంటారు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అలాగే ఇతర ఎన్నో రకాల సమస్యలతోటి అత్తోరింటికి, పుట్టింటికి, కన్నోరింటికి అంటూ చెప్పుకుంటూ ఎన్నో విధాలుగా వెళ్తూ ఉంటారు. అయితే మీకు మహిళలుగా మీకు ఏమనిపిస్తుంది మీకు ఈ ఉచిత బస్సు ఇవ్వటం వల్ల? చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఈ రోజు మా తోటకాలకు బాగోకపోతే ఇన్నాళ్ళు అయితే ఒక్కలం వెళ్ళేవారు. అలాంటి ఈ రోజు ముగ్గురం కలిసి వెళ్ళాం ఫ్రీ బస్ వల్ల. చాలా హ్యాపీగా ఉంది. కొంచెం ప్రభుత్వం అయితే లేడీస్ కోసం బాగా ఆలోచించారు. బాగా సంతోషంగా ఉందండి. ఎవరైనా ఎక్కడికైనా ఏదైనా అవసరం బట్టి వెళ్ళాలనుకున్నట్టయితే చాలా మంది డబ్బులు లేక ఆగిపోతున్నారండి. కానీ ఇప్పుడు అలా అది భయపడే పని లేదు. ఆధార్ కార్డు తెచ్చుకుంటే చక్కగా వెళ్ళి రావచ్చు. మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ అనిపిస్తుంది. దానివల్ల చాలా మందికి సేఫ్ కూడా, ఛార్జీలు కూడా తగ్గుతాయి కదా, తన పేరు చెప్పుకుంటారు అంతే. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా హ్యాపీ, మా అన్నయ్య ఉన్నారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారు హెల్ప్ చేసినందుకు. మహిళలకి ఒక అదే అర్థం చేసుకుని పాపం హెల్ప్ చేసినందుకు చాలా మంచిది సార్. రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? అలా వైజాగ్ అది వెళ్తుంటాం సార్, క్యాటరింగ్లకి అది, శ్రీకాకుళం అలాగా ప్రతి ఊరు వెళ్తుంటాం సార్. ఒక పక్క అయితే 300-400 కూడా అవుతుంది సార్ లాంగ్ వెళ్తే. లోకల్ అయితే 100 అలాగ అవుతుంది సార్. క్యాటరింగ్ కదా సార్, ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి సార్, తప్పదు. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? చాలా థ్యాంక్స్ సార్ మాకు అందరికి చేసినందుకు. అన్నయ్య లాగా బాగా హెల్ప్ చేశారు సార్, చాలా మంచిది సార్. అమ్మ, మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? శ్రీకాకుళంకి టికెట్ ఛార్జ్ ఎంత అవుతుంది? మామూలుగా అయితే ఎక్స్ప్రెస్ 150 అయిపోతుంది, నాన్ స్టాప్ అయితే 175 అవుతుంది. ఇప్పుడైతే పర్లేదు, నార్మల్గా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. పేదవాళ్ళకి అయితే బాగా బెనిఫిట్ అని అనుకుంటున్నాను. హ్యాపీనా మరి? హ్యాపీ సార్. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము శ్రీకాకుళం అండి. ఫ్రీ బస్ మాకు ఒక హ్యాపీ అనిపిస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి జర్నీకి డ్యూటీ గట్రా కంఫర్టబుల్ గా ఉంటుంది అనిపిస్తుంది. ఫ్రీ బస్ పెట్టినందుకు అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలి? సంతోషంగా ఉంది. ప్రజల గురించి మంచిగా ఆలోచించాలని అనుకుంటున్నాను. మిడిల్ క్లాస్ గురించి ఆలోచిస్తే బెటర్ అనుకుంటున్నాను. ఫ్రీ బస్ ఇచ్చారు కదా, ఎలా ఉంది? బాగుంది బాబు. వచ్చినాం. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తావు? చంద్రబాబుని అడిగి టికెట్లు తీసుకోలేదని చెప్తాం. 180 రూపాయలు మిగిలింది. మీరు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? కొర్లం వెళ్తామండి మేము. కొర్లం బాగానే ఉంది. అంటే సుమారు టికెట్ ఎంత ఖర్చు అవుతుంది? 285. ఇప్పుడు 0 ఏం తీసుకోవట్లేదు. హ్యాపీగానే ఉంది. మరి దాన్ని సేవ్ చేసినట్టేనా మీరు? సేవ్ చేసినట్టే. మరి గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సీఎం సార్. ఏపీలో మహిళలకి ఉచితంగా ఆర్టీసీ బస్ ఇచ్చారు కదమ్మా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. నిన్న అంటే ఈ రోజు మేము మొదలైంది ఈ రోజు కాబట్టి కొంచెం చూద్దాం, ముందు ఎలా ఉంటుందో ఏమో అనేది చూద్దాం. ఇప్పుడు మేము వెళ్ళేది ఫస్ట్ టైం కదా, ఇప్పుడైతే బాగానే అనిపిస్తుంది. ఇంకా ఫ్యూచర్ లో ఎంత టైం ఉంటుందో ఏమనేది చూడాలి కదా. ఇప్పుడు ఏదైనా కొద్ది టైమే అనిపిస్తుంది మాకు. అంటే అందరికి ఫ్రీ అనే టైంకి అదేమో అవ్వదేమో అనిపిస్తుంది. ఒకసారి చూడాలి కదా. మరి సూపర్ 6 లో అన్ని పథకాలు అమలు చేశారు కదా, ఇప్పుడు కూడా ఇదే పథకం, ఈ స్త్రీ శక్తి నిధి పథకం కూడా అమలు చేశారు. ఏమనిపిస్తుంది మీకు ఉచిత బస్సు ఇవ్వటం వల్ల? హ్యాపీ అనిపిస్తుంది సార్. అసలు అంటే ఇలాంటి స్కీమ్ ఒకటి వస్తుందని అయితే ఊహ లేదు, అలాంటిది వచ్చింది కాబట్టి హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ చెప్తాం. ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నారు కదా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? శ్రీకాకుళం వెళ్తున్నారు. శ్రీకాకుళంకి టికెట్ ఎంత ఛార్జ్ చేస్తారు? 140. మరి ఈ రోజు మీకు 140 రూపాయలు సేవ్ చేసినట్టే. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ చెప్పాలనుకుంటాను. పలాస వెళ్ళడానికి టికెట్ ఎంత ఉంటుంది? 320. అదే మీరు అప్ అండ్ డౌన్ చేస్తే మీకు 640 అవుతుంది. సేవ్ చేసినట్టే కదా. సేవ్ చేసినట్టే. హ్యాపీనా మరి? హ్యాపీ సార్. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సో మచ్. సూపర్ 6 చేస్తున్నారు కదా, ఎలాగుంది? బాగుంది సార్, చాలా అందరికి చాలా బాగుంది. మరి ఉచితంగా టికెట్ ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నాం? థ్యాంక్స్ చెప్తాము. హ్యాపీగా ఉంది సార్. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? శ్రీకాకుళం సార్. శ్రీకాకుళం వెళ్తున్నారు. అంటే ఈ శ్రీకాకుళం మీకు వెళ్ళడానికి ఛార్జ్ ఎంత అవుతుంది? 140 అవుతుంది. అప్ అండ్ డౌన్ వెళ్ళి రావడానికి 280 అవుతుంది. మరి హ్యాపీనా మరి? హ్యాపీ సార్. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. మీకు ఈ రోజు ఉచిత బస్సు వచ్చింది, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ. ఎక్కడికి వెళ్తారమ్మా మీరు? నష్టంపేట అండి. అంటే ఇప్పుడు ఈ సుమారు టికెట్ ఎంత ఉంటుంది అక్కడికి వెళ్ళి రావడానికి? 180 అలా ఉంటుంది. 200. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు.
గుడ్ అండ్ వెల్ అండి. ఇన్నాళ్ళైతే 200 పట్టుకు వెళ్తే మాకు 20 రూపీసే మిగిలేదు, కానీ ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. చాలా థ్యాంక్స్ అండి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి. ఇంకా సూపర్ 6 లో నిరుద్యోగులు ఉంటారు కదండి, మేము ఇప్పుడు ప్రైవేటికల్ గా చేస్తున్నాం. మాకు వచ్చే సాలరీస్ చాలా బేసిస్ తక్కువ. ఆ నిరుద్యోగ భృతి కూడా తొందరలో ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందమ్మా, ఇప్పుడు మాకు సంతోషమే, అంత బాగుందా? హ్యాపీనా మరి? హ్యాపీనమ్మా. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చంద్రబాబు నా కొడుకులాడు అన్ని విధాలా చూస్తుంటే బాగా చెప్తున్నాడు. కొడుకెంత, నా కొడుకెంత, నా కొడుకు లేనంతకి నా కొడుకు పుట్టాడు అంతే. పెన్షన్ అది అన్ని అన్ని అంతనే అమ్మ. పెన్షన్ అది వస్తుంది, పెన్షన్ బాగా వస్తుంది, అన్ని బాగానే ఉన్నాయి. పాపకి పోలియో, పాపకి అన్ని విధాలు చేస్తాను. ఉచిత బస్సు ఇచ్చారు కదా మహిళలకి, ఎలా అనిపిస్తుంది మీకు? మంచి బాగా అనిపిస్తుంది. మాకు వెళ్ళడానికి రావడానికి మంచిగా బాగా చేరుతాండ్రు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? కొత్త వలస వెళ్తాను. ఓకే, ఈ రోజు ప్రభుత్వం ఈ ఉచిత బస్సు ఇవ్వటం వల్ల మీకు ఏమనిపిస్తుంది? ఒకడు బాగుపడితే ఇంకోటి ఏడుస్తాడు. అలాగే మీ ఆర్టీసీ ఇది లేడీస్ పెట్టింది కాబట్టి ఆటో వాడు ఏడుస్తాడు. ఆటో వాడు పట్టుకొట్టేటట్టే కదా, వాడు ఈ ఆటో మీద నడుపుకుంటూ వాడు ఫ్యామిలీ అందరినీ నడుపుకోవాలి. వాడు ఉసురమని ఏడుస్తున్నాడు. ఈ రోజున ఒకరు బాగుంటే ఇంకొకరు ఏడుస్తారు, అంతే. ఈ ప్రభుత్వం ఉండేటప్పుడు బస్సు ఫ్రీ పెట్టింది, ఇంకో ప్రభుత్వం వస్తే అది విమానం ఫ్రీగా పెడుతుంది. అంతే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటుంది ప్రభుత్వం ఈ రోజు రేపు, అంతే. మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది బాబు, ఫ్రీగానే ఎక్కుతున్నాం, హ్యాపీ అయినమ్మా. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్రీ బస్ వేసారు, చాలా సంతోషంగా ఉంది. లేడీస్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు సూపర్ అనిపించింది. మాకు చేసే పనులన్నీ చాలా బాగా చేశాడు చంద్రబాబు నాయుడు. అన్ని పథకాలు ఒక పథకమైనా మిస్ అవ్వలేదు. పిల్లల స్కూల్ డబ్బులు సూపర్, భూమి డబ్బులు వేసాడు. అన్ని పథకం ఒక్క పథకం కూడా మిస్ లేదు. మళ్ళీ కూడా రావాలి. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలి, వెరీ గుడ్, థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. ఇన్నాళ్ళు ఏంటంటే ఛార్జీలకు భయపడేవారు, ఇప్పుడు అది లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ అండి. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు? ఇది కంటిన్యూగా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్, అంతే. ఏదో నిమిత్త మాత్రంగా చేసి తర్వాత వదిలేసేయడం కాకుండా ఇది కంటిన్యూగా చేస్తే బాగుంటుందని ఆశపడుతున్నాం. ఇది నాకనే కాదు, కాలేజీ స్టూడెంట్ పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళు తల్లి తండ్రి ఎంతో బాధపడి కష్టపడి చదివేస్తున్నారు, ఫీజులు కాలేజీలకు కడుతున్నాం. అలాగని బస్ ఛార్జీలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇదేదో కాలేజీ పిల్లలకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంది సార్. ఉచిత బస్సు ఇవ్వడం వల్ల హ్యాపీనా మరి మీకు? అంటే నాకు కొంచెం హ్యాపీగానే ఉంది, అలాగే కొంచెం సాడ్గా కూడా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి కొన్ని అప్పులనే ఉన్నాయి మన గవర్నమెంట్కి ఆల్రెడీ. మళ్ళీ దీనివల్ల ఏంటంటే ఇంకా కొంచెం అది పెరుగుతుంది, అది పెరగడం వల్ల మనకే ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఎంత త్వరగా క్లియర్ అవుతే మనకు అంత బెస్ట్. అలాంటిది ఏంటంటే ఇది ఇంకా ల్యాగ్ అవుతుంది, దానికి నాకు కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే మనం అన్ని విధాలుగా అప్డేటెడ్ వర్షన్లో ఉంటే ఓకే, ఏదైనా సరే మనం దాన్ని వినియోగించుకోవచ్చు. కానీ మనం అంత అప్డేటెడ్ వర్షన్లో లేం కాబట్టి నాకు కొంచెం ఇది కొంచెం సాడ్గానే ఉంది. మరి మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది. బాగుందా? మరి ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు గారు? మహానుభావుడు మరి మాలాంటి పేదలకు పెంచడానికి వచ్చినాడు. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మీకు బాగుందా? బాగానే ఉంది. హ్యాపీనా మరి? హ్యాపీ. ఎక్కడికి వెళ్తారు రోజు? దేవరపల్లి వెళ్ళడానికి టికెట్ ఎంత ఉంటుంది? మాకు అరౌండ్ 55. అంటే సుమారు 110 రూపాయలు సేవ్ చేసినట్టే మీరు. హ్యాపీనా మరి? హ్యాపీ. అంటే నార్మల్గా ముసలి వాళ్ళకైతే కొంచెం వాళ్ళకి కూడా అమౌంట్ ఎవరు ఇవ్వలేని వాళ్ళకైతే అది కొంచెం హ్యాపీ. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సీఎం సార్. లేదు, ఇది చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ లేదంటే ఎవరైనా డైలీ టు డైలీ వర్క్ చేసే పీపుల్కి కానీ, అంటే రోజు అంటే దగ్గర డిస్టెన్స్ అయితే ఎఫర్ట్ చేయగలరు కానీ మరి దూరంగా అయితే ఎఫర్ట్ చేయలేరు కదా. సో ఇది యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. అంటే మరి ఫ్రీగా ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకైతే హ్యాపీగానే ఉంది. సో అందరికీ చాలా యూటిలైజ్ అవుతుంది కదా. స్టూడెంట్ గోయింగ్ అయినా లేకపోతే నార్మల్ ఉమెన్ అయినా ఎవరికైనా బస్ పాస్ అవసరం లేదు. ఇంకా హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నాను? చంద్రబాబు నాయుడు గారికి చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ ఇంకా మళ్ళీ రాదు. సో ఫస్ట్ టైం మన ఏపీలో ఇలాంటి ఫెసిలిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. అందరి తరపు నుంచి వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఫ్రీగా ఇచ్చారు కదా బస్సు, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ఇస్తామన్నారు, ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఆ చంద్రబాబు నాయుడు చాలా మంచి పని చేశాడు.
ఆడవాళ్ళందరికీ సేఫ్టీగా ఉంటుంది. ఆడవాళ్ళందరూ సంతోషంగా ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. మరి ఈ సూపర్ 6 పథకాలన్నీ అందుతున్నాయి మీకు? ఇన్ని పథకాలు వస్తున్నాయి, చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు వచ్చాడు, మాకు అందరికి చాలా సంతోషం. లేడీస్ కి అందరికి చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ. పిల్లలకి ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ అనిపిస్తుంది సార్. మేము శ్రీకాకుళం నుండి వస్తున్నాము, ఫ్రీగా వచ్చాము ఆధార్ కార్డు తీసుకుని. శ్రీకాకుళం వెళ్ళి రావడానికి అంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది? 250 రూపాయలు. సూపర్ 6 పథకం బాగుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు వస్తే చంద్రబాబు నిండు నూరేళ్ళు కలకాలం చక్కగా ఉండాలని వరలక్ష్మమ్మను ప్రార్థిస్తాము. మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బానే ఉన్నది. మెయిన్ సీనియర్ సిటిజన్స్ కి వాళ్ళకి బాగా యూస్ఫుల్. ఉచిత బస్సు ఇచ్చారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అలా థ్యాంక్ఫుల్. అమ్మ మీకు ఉచిత బస్సు వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. ఉచిత బస్సు ఇచ్చారు కదా అమ్మా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? చాలా థ్యాంక్స్ అండి. ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉందండి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? కార్ షెడ్. ఏం చెప్తారు చంద్ర? ధన్యవాదాలు చెప్తున్నాము. మా మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఎక్కువగా అయితే ఎంప్లాయీస్ కి యూజ్ అవుతుందండి. ఇది ఎక్కువ రోజు ట్రావెల్ చేసే వాళ్ళకి. మహిళలకి ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా హ్యాపీగానే ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్తాం. వాటర్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, జెరాక్స్ కానీ ఒరిజినల్ కానీ ఏది ఉన్నా పర్వాలేదు. వాళ్ళకి ఎక్కడికి వెళ్తే అక్కడికి మన బస్సు ఎంతవరకు వెళ్తే అంతవరకు వాళ్ళకి ఫ్రీగా తీసుకెళ్తాం సార్. అంటే రోజుకి ఎన్నిసార్లు ఎక్కొచ్చు దిగొచ్చు సార్. చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా ఇలా కంటిన్యూ అయితే ఇంకా అందరికి మంచి సౌకర్యం ఇచ్చినట్టు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? ఇంకా ఇలాంటివి ఇంకా ఎన్నున్నా మాకు ఇలాగా అందించాలని, ఇంత మంచి సౌకర్యాన్ని ఇలాగా ఇంకెన్ని అందించినా మాకు చాలా సంతోషంగా ఉంటదండి. ఇలాగా అందించాలని కోరుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది? ఉచిత బస్సు ఇచ్చారు కదా, హ్యాపీగా ఉంటది. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్తాం. ఇలాంటివి ఇంకెన్నో మంచివి చేయాలనేసి కోరుకుంటున్నాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎంత టికెట్ ఉంటుంది? 40 రూపాయలు. 40 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు మీరు ఫ్రీగా వెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? మళ్ళీ ఓట్ల ఎలక్షన్ వస్తే గెలిపిస్తాం సార్. వాళ్ళు ఎక్కుతూ ఉండగానే మా మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా అంటే ఉందండి, ఫోన్ లో ఉందంటే ఆ ఫోన్ లో ఉంది అని చెప్పేసి అంటున్నాం. ఉంటే ఎక్కుతున్నారు, లేదంటే ఫోన్ లో వెతుక్కోండి అని చెప్తున్నాను. వెతకండి. వాళ్ళ ఉదయం అలాగే వాళ్ళకి చాలా మందికి తెలియపోయినా ఆధార్ కార్డు ఇవ్వండి అమ్మా మేడం అయితే ఉందండి, మాకు గుర్తు లేదండి, లేదా మాకు తెలియదండి, మేము చూడలేదండి అన్నారు. చాలా మంది అలాగే అన్నారు. ఇవాళ అయితే ఆధార్ కార్డు కానీ, మీ పాన్ కార్డు కానీ, లేకపోతే మీకు ఓటర్ ఐడి కార్డు కానీ ఏదైనా పర్వాలేదు ఎక్కండి అని చెప్తాను. ఇవాళ జెరాక్స్ కూడా నేను అలౌ చేశానండి. మరి ఫ్రీ టికెట్ ఇస్తున్నారు కదా, మీ అంటే ఎలా అంటున్నారు అంటే ప్రయాణికులు? థ్యాంక్స్ చెప్తున్నారు దిగేటప్పుడు. మాకు హ్యాపీగా ఉంది. కానీ మేము ఒకటి చెప్తున్నాం, అమ్మ మీరు గుద్దులాడుకోకండి, తోసులాడుకోకండి, హ్యాపీగా ఎక్కండి, హ్యాపీగా జర్నీ చేయండి. మిగతా వాళ్ళ తోసులాడడం గుద్దుకోవడం చేయకండి, ఎందుకంటే మేము మీకు ఆపుతాం ఎక్కడైనా సరే అని చెప్తున్నాం. అది నేను వాళ్ళ ఫోటో తీసి స్టేటస్ లో కూడా పెట్టుకున్నాను. నేను మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే అనిపిస్తుంది. అంటే ఎప్పుడు వెళ్తే 200 అవుతుంది, ఇప్పుడైతే కొద్దిగా ఈజీగా వెళ్ళొచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు మీరు? మేము అనకాపల్లి వరకు వెళ్తాం, వైజాగ్ టు అనకాపల్లి. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్తాం. మరి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిదే. హ్యాపీనా? మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్. కొంచెం హ్యాపీగా ఉంది. పూర్ పీపుల్ కి చాలా యూస్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా థ్యాంక్స్. ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్తాం.